చైనా రిజెక్ట్ చేసిన కంటైనర్స్ లో సల్ఫర్ ఫాస్ఫరస్ 0.30 mg per kg, పైరిడమిన్ 0.53 mg per kg, బెంజోడెజిపినస్ 0.20 mg per kg ఉన్నట్టు తెలిసింది. మరికొన్ని కంటైనర్స్ లో థైమిన్ 0.52 mg per kg ఉందట. అయితే ఇవే కారణాలుగా చూపి దాదాపు 900 టన్నుల మిర్చిని వెనక్కి పంపేసింది చైనా. డ్రాగన్ కంట్రీ నోటీసులతో మిర్చి ఎగుమతిదారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సమస్య పెద్దవి కాదు, రైతులు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఏంటంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం. చైనా గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు, వెళ్ళి చైనా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఎగుమతి చేసే మిరపకాయలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. 1990 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎంత ప్రత్యామ్నాయం ఇప్పుడు రాలేదు. విస్తారంగా మారిపోయిన నేలలో దిగుబడులు పెంచుకోవడం కోసం సింథటిక్ ఎరువులు, పురుగుల చాలా రోజుల నుంచి ఈ యొక్క కంటైనర్ వెనక్కి వచ్చే మార్కెట్ ఓపెన్ కానుండి చాలా మంది గ్రూపుల్లో కానీ రైతులందరూ విపరీతమైన కాల్ చేసి మార్కెట్ గురించి అన్న ఏందన్నా వెనక్కి వచ్చిందంట, మిరపకాయ వేయాలా వద్దా, చాలా మంది రైతులు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. వ్యాపారస్తులు అందరితో అలాగే ప్రతి ఒక్కరితో తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ని షేర్ చేయగలనండి. ఈ యొక్క వీడియోలో చూసుకుంటే చైనా నుంచి 60 కంటైనర్లు వెనక్కి వచ్చినాయని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరగడం జరుగుతుంది. సో ఇందులో చాలా వరకు అంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే రావడం జరిగింది. సో చాలామంది వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పని కట్టుకున్న చేసినటువంటి ఒక సమాచారం ఈ విధంగా మార్కెట్ ఓపెనింగ్ అంగంలో అలజడి సృష్టించాలి విధంగా ప్రతి సంవత్సరం వెల్లగపూడి సాంబశివరావు గారు చిల్లీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, అలాగే మనకి జంగా కృష్ణమూర్తి గారు కానీ రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నిన్న గుంటూరులో మీటింగ్ జరుగుతూ చెప్పడం ఏమైంది, మనకి 1990 నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్లు అనేది మన చిల్లీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి ఏదో చిన్న అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటే దాని గురించి వ్యాపారస్తులు మాట్లాడి ఇప్పుడు మనం ఏదైతే వండామో మనం తింటామనేది కాదు. ఒకరోజు మెలగవచ్చు, ఒకరోజు మెలగపోవచ్చు, పారేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఎల్ పద్ధతి మినిమం రెసిడ్యూల్ లిస్ట్ ప్రకారం ఆ ఎంజీ ఫార్మేషన్లో ఉన్నటువంటి సల్ఫర్ కానీ కాల్షియం కానీ అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఫెరిక్ ఆక్సైడ్ అలాగే కొన్ని యాసిడ్లు సింథటిక్ యాసిడ్లు అనే పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకి చిల్లీస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడంలో ప్రపంచ దేశాలలో చైనా, అమెరికా, యూరోప్ కంట్రీలోనే ఎంఆర్ఎల్ పద్ధతి పెడతారండి. ఎంఆర్ఎల్ టెస్ట్లో పాస్ అయినట్లయితేనే 0.5 mg కన్నా ఎక్కువ ఉన్నట్లయితే చిల్లీ పర్సంటేజ్ అది రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం జరుగుతుంది. ఏటా 2 లక్షల టన్నుల మిర్చి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే ఈ సంవత్సరం గత 4 నెలల్లోనే మనకి 3 లక్షల టిక్కీలు ఈ విధంగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరిగింది. అంటే దాదాపుగా 1,00,000 టన్నుల మిర్చి అయితే ఎక్కువగా రావడం జరిగింది. ఈ యొక్క సౌత్ కానీ వెస్ట్ నార్త్ ఫ్రాన్సిస్లో అక్కడ చైనాలో వానలు రావడం పండకపోవడం వల్ల మన మిర్చికి వాళ్ళు తీసుకోవడానికి ముందుకైతే రావడం జరిగింది. దాదాపుగా నిన్న సాంబశివరావు గారు చెప్తూ 20,000 లారీలు టర్బో లారీలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరిగింది. టర్బో లారీ అంటే చాలా మంది కంటైనర్ అండి. 26 నుంచి 28 గిరకల బండ్లు ఉంటాయి. ఆ యొక్క కంటైనర్లో మనం ఇచ్చేది ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరిగింది. అందులో వెళ్ళినటువంటి 20,000 లారీల్లో ఏదైతే వెళ్ళిందో కంటైనర్లో అవి 60 రిజెక్ట్ అయినాయి అని చెప్తున్నారు. 60 రిజెక్ట్ అయితే మనం 60ని బేస్ చేసుకున్నట్లయితే దాదాపుగా 900 టన్నుల మిర్చి అయితే వెనక్కి రావడం జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మన చిల్లీ అసోసియేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా మళ్ళీ చైనాతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బేరే చేసుకొని ర్యాండమ్గా శాంపిల్ తీసి మనం చూడొచ్చండి. మార్కెట్కి వచ్చినప్పుడు కొంతమంది ఆరుదల సరుకు తీసుకొస్తారు, కొంతమంది నిమ్ములు తీసుకొని వస్తారు, కొంతమంది అటు ఇటు పచ్చికాయలు కూడా తీసుకొని వస్తారు. అట్లానే చిల్లీ ఎక్స్పోర్ట్ అయినప్పుడు వ్యాపారస్తులు వివిధ రకాలైన లాట్లు కొంటారు. మార్కెట్లో ఒక మిర్చి 2 మిర్చి కాదండి, చాలా రకాల లాట్లు కొంటారు. ఈ లాట్లు కొన్నప్పుడు ఒక మిర్చిలో పర్సంటేజ్ రావచ్చు, ఒక మిర్చిలో పర్సంటేజ్ రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి ర్యాండమ్ శాంపిల్స్లో తీయడం జరుగుతుంది. కాబట్టి అందులో ఈ యొక్క సింథటిక్ యాసిడ్స్ అయితే ఏదైతే ఉన్నాయో మందులు కొట్టడం వల్ల ఈ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువగా రావడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కసారి అప్రమత్తమయ్యి ఉన్నటువంటి గవర్నమెంట్ని కూడా అప్రమత్తం చేయడం వల్ల ఆ శాంపిల్స్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ చేయడం జరుగుతుంది.
సో ఇప్పుడున్నటువంటి మనకున్న సమాచారం, వాళ్ళు చెప్పినటువంటి మన చిల్లీ అసోసియేషన్ నుంచి వచ్చిన సమాచారం, వ్యాపారస్తుల నుంచి సమాచారం ప్రకారం అయితే ఆ మిర్చి అయితే వెనక్కి వచ్చే పరిస్థితి లేదు, అక్కడే సో ఇతర వాటికి ఉపయోగ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా అండి 2022 తర్వాత నుంచి వచ్చేసి చిల్లీకి దాదాపుగా 100 క్వింటాల మిరపకాయలు తీస్తే దాదాపుగా 10 నుంచి 15 కేజీలు కూడా ఆయిల్ రావట్లేదండి. సో ఈ ఆయిల్ ప్రధానంగా నెరోలేక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, కాస్మెటిక్స్కి ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆయిల్ అనేది ప్రపంచ దేశాలకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ కూడా ఈ ఆయిల్ చిల్లీస్ నుంచి ఆయిల్ రావడం లేదు. ఆయిల్ రకాలు కొనేటువంటి వ్యాపారస్తులు కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి మార్చ్ ఎండింగ్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ బేర్స్ వచ్చేవాళ్ళు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 2024-25 సంవత్సరాలు ఈ ఆయిల్ బేరర్స్ అనేసి వాళ్ళు రావడం లేదు. ఈ ఆయిల్ బేర్లు వచ్చినప్పుడే కొంచెం మార్కెట్ అయితే ఏదైతే ఈ ఆయిల్ క్వాలిటీలు ఉన్నాయో వెళ్ళి, ఎందుకంటే ఈ ఆయిల్ తీస్తున్నా కానీ రావడం లేదు కాబట్టి ఇదే కెమికల్ పర్సంటేజ్ బేస్ చేసుకుని ఉండడం వల్ల సో ఇలాంటి ఉత్పన్నం అయితే చూస్తున్నా. సో వ్యాపారస్తులు ఈ విధంగా వాళ్ళ విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి మన ఛానల్ నుంచి చెప్తున్నా, రైతులందరూ కానీ వ్యాపారస్తులు ప్రతి ఒక్క విషయం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, భారత గవర్నమెంట్ కానీ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఉన్నటువంటి గవర్నమెంట్లు అన్నీ కూడా ఏదైతే సింథటిక్స్ యాసిడ్లు కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో మందులు, వీటన్నిటిని కూడా రసాయనాలు చెప్తున్న అవశేషాలు ఉన్నాయి మిర్చిలో, అందుకని ఎక్స్పోర్ట్లు పోవట్లేదు. సో ఇలాంటి ఉన్న మందులు బ్యాన్ చేసినట్లయితే రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది, రైతు కూడా కొంచెం బయటపడే అవకాశం ఉంది. సో పండితే రేట్ లేదు, రేట్ లేకపోతే పండుతూ ఉంది. ఈ విధంగా సిచ్యువేషన్ అనేది చూసుకున్నట్లయితే చాలా అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి అయితే మారడం జరిగింది. సో వీటి మీద గవర్నమెంట్లు ఫోకస్ చేయాలండి. ఎందుకంటే ఈ మందులు ఉన్నాయి, ఆ మందులు ఉన్నాయి, ఆ 20 లారీలు వెనక్కి వచ్చి ఇట్లా చెప్పి రైతులందరూ కూడా ఒక భ్రమలు, అంటే రైతులందరినీ ఒక భ్రమ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే రైతులు ఉన్నటువంటి ఎక్స్ట్రా డిలక్స్ క్వాలిటీలు అన్నీ కూడా అమ్ముకోటారు. ఇలా విధంగా మభ్యపెట్టడం జరుగుతుంది. న్యూస్లు ఉన్నాయి, మీడియా ఉంది, ఇలాంటి వాడుకుని. సో ఉన్నటువంటి ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చెప్పకూడదు, అయినప్పటికీ కూడా రైతులందరికీ కూడా అర్థం చేసుకోగలరని నేను తెలియజేయడం జరుగుతుంది. సో నేను గత 4 సంవత్సరాలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది నా సొంతం కాదు, ఎందుకంటే చిల్లి సో ఆర్పినా లేపినా మిరపకాయ కాబట్టి చాలామంది వ్యాపారస్తులు స్టాకులు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు. అలాగే రైతు వారీగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లక్షలుగా లాస్ పోవడం జరిగింది. సో మనం ఇచ్చి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్ని మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగిందండి. మార్కెట్లో కూడా సేల్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే చాలామంది రైతులు పెట్టుబడి అవసరాలకు కూడా అమ్ముకోవడం జరుగుతుంది. సో మార్కెట్ డైలీ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను మీకు చేరవేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే మన వాట్సాప్ గ్రూపులో ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కానీ మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇంకా అన్న మార్కెట్ పెరుగుతుందా లేదా, మార్కెట్ ఎందుకు ఇలా ఈ విధంగా ఉండడం జరుగుతుంది అని చాలామంది, అంటే ఇప్పుడు మార్కెట్లు ఇప్పుడనే ఓపెన్ అయింది, దాదాపు 3-4 రోజులు అవుతుంది ఓపెన్ అయ్యి. అలాగే ఏసీల వద్ద కానీ మార్కెట్ల వద్ద కానీ క్వాలిటీలు ఎక్స్ట్రా మంచిగా ఉన్న క్వాలిటీలే కొనుగోలు చేయడం జరుగుతుంది. సో తదనంతరం కొంచెం ఫర్దర్గా పోయే మూమెంట్ అయినప్పుడే కొంచెం ఇప్పుడే మార్కెట్ బండి అనేది ఇప్పుడే ఓపెన్ అయ్యడం జరిగింది కాబట్టి కొంచెం ఫర్దర్గా పోతూ ఉన్నప్పుడు కొంచెం సిచ్యువేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకు తెలిసినటువంటి నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్కి ఒక 3,000 నుంచి 4,000 మాత్రం రేట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనితో ఎందుకన్నా ఇట్లా చెప్తున్నానంటే ఉన్నటువంటి ప్రకారం చూసుకున్నట్లయితే రైతులందరూ కానీ వ్యాపారస్తులు కానీ భయపడుతున్నారండి, రైట్లు వస్తాయా లేవా, ఏం జరుగుతుంది ఏందని ఇబ్బంది పడుతున్నారు. ఈ అమెరికా, యూరోప్, అలాగే ఈ యొక్క చైనా నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ మనకు కొంచెం ఆర్డర్లు అనేది ఎక్కువగా ఎట్ ఏ టైం వస్తూ ఉంటే కొంచెం డిమాండ్ గిరాకీ వచ్చే అవసరం ఉంది. సో ఏసీల వద్ద కూడా కొంచెం మంచిగానే కొనుగోలు చేయడం జరుగుతుంది. సో మనం అనుకున్న రేట్లు అయితే కొంచెం ఆగస్ట్ అలాగే జూలై ఆగస్ట్ లోపల కొంచెం మార్కెట్ కదిలే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. అలాగే చాలామంది రైతులు నర్సరీల దగ్గర కానీ షాపుల దగ్గర చాలా వరకు హడావుడి లేదండి. ఈ సంవత్సరం చాలా పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి ఇప్పుడే మార్కెట్ 12,000, 13,000, 14,000 ఉంది. తర్వాత మనం వేస్తే 8,000, 7,000కి వస్తుంది అని చాలామంది రైతులు భయపడుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మార్కెట్లోకి ఉన్న డిమాండ్ ప్రకారం గిరాకీ ప్రకారం పర్వాలేదండి. సో అయినప్పటికీ కూడా ఎక్కువ విపరీతమైనటువంటి రేట్లు మీకు గిట్టుబాటు ధర అవుతుంది. ఈ గిట్టుబాట్లు మనకు అంటే ఇతర పంటలు పత్తి, కాటన్, చిల్లీస్ కాకుండా పసుపు కానీ అప్పరాలు కానీ ఇలాంటి పంటలు వేసుకున్నట్టు రైతుకి గిట్టుబాటు ధర అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. సో మనకు పత్తి కూడా 8,010 రూపాయలు మద్దతు ధర ఉండడం జరిగింది. అలాగే మిర్చి వచ్చేసి 11,625 రూపాయలు మద్దతు ధర ఉంది. సో రైతులందరూ కూడా విపరీతంగా పోకుండా చాలా వరకు సాగు తగ్గించుకున్నట్లయితే డిమాండ్ క్రియేట్ అయ్యి కొంచెం వచ్చే నెక్స్ట్ క్రాప్కి కొంచెం మార్కెట్ రేట్లు ఉంటాయండి. సో ఏంటంటే 10 ఎకరాలు వేసే రైతులు కొంచెం తగ్గించుకొని కొంచెం
సాగు చేసుకున్నట్టయితే బాగుండే ఒక ఇతర పంటలు ఏదైనా మైజ్ కానీ కాటన్ కానీ లేకపోతే కంది సాగు కానీ అప్పరాలు పెసర్లు బొబ్బర్లు కందులు ఇలాంటి పెసర సాగులు చేసుకున్నట్టయితే కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంది. మన తరపు నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా చెప్తున్నాండి. ఎందుకంటే ఏసీ ఏడవటం కన్నా వేయకుండా మానుకోవడం కొంచెం పర్వాలేదు. ఎందుకంటే లక్షలు అవుతున్న పెట్టుబడి వేసి సో ఈ విధంగా వెళ్ళండి. చాలా వరకు పత్తి షోయింగ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. పత్తిలు అందరూ రైతులు వేస్తున్నారు. అలాగే సేల్స్ చూసుకుంటే తేజ వచ్చేసి ఎక్స్టర్నల్ డెలక్స్లు 14,500 వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ వచ్చేసి 11,500 వరకు సేల్ అవ్వడం జరుగుతుంది. షార్పులు 12,500 వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ 5లు 12,500 12,800 వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే కుబేరా ఈ నాందార్ రకాలు ఏదైతే ఉన్నాయో 10,000 నుంచి 11,000 మధ్యలో సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే కర్నూలు డీడీలు దేవనూరు డిలక్స్లు వచ్చేసి 12,500 13,000 లోపల సేల్ అవ్వడం జరుగుతుంది. ఇక 355 బ్యాడ్కి 2043 5531 మంచి ఎక్స్ట్రా సుపీరియర్ క్వాలిటీలో ఉన్నట్లయితే బొమ్మలు ఉన్నట్లయితే ఆ రకాలు వచ్చేసి మనకి 12,500 నుంచి 13,000 మధ్యలో సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే లావు రకాలు ఏదైతే ఉన్నాయో 8,000 నుంచి 11,000 మధ్య సేల్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్లకి గుంటూరు మార్కెట్కి ఖమ్మం మార్కెట్కి నానేసి ఖమ్మం మార్కెట్కి 500 నుంచి 700 బస్తాలు నానేసి బస్తాలు వస్తే గుంటూరు మార్కెట్కి 15,000 నుంచి 20,000 బస్తాలు నానేసి రావడం జరుగుతుంది. నానేసి తేజ వచ్చి 10,500 లోపల సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్మూర్ రకాలు 7,000 నుంచి 8,000 వరకు సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే షార్పులు వచ్చేసి 9,000 9,500 వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లావు రకాలు వచ్చేసి 4,000 నుంచి 6,000 7,000 మధ్య నానేసి అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎరుపు ధరలు అయితే ఉండడం జరిగింది. ఇక నానేసి తాలు వచ్చేసి 2,000 నుంచి 4,000 మధ్య తేజ సేల్ అయితే, అలాగే ఏసీల తాలు రకాలు చూసుకున్నట్లయితే తేజ తాలు వచ్చేసి 6,500 6,700 వరకు అయితే ఏసీ తేజ తాలు సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే సీడ్ తాలు వచ్చేసి 3,500 నుంచి 4,600 4,700 వరకు అయితే రాయడం జరుగుతుంది. ఇక లావు తాలు వచ్చేసి 2,500 నుంచి 2,700 800 కొంచెం ఆ విధంగా క్వాలిటీ రెండు బట్టి రాయడం జరుగుతుంది. సో ఇది ఫర్దర్ ఇన్ఫర్మేషన్. అలాగే రైతులందరూ కూడా ఇబ్బంది పడొద్దండి. ఆ కంటైనర్లు వచ్చినాయి ఈ విధంగా ఇబ్బంది పడటం ఇలాంటి ఏమీ లేవు. సో ఇప్పుడే మార్కెట్లు ఓపెన్ అయ్యాయి, బండి కదులుతుంది, ఎక్స్పోర్ట్లు చిన్నగా ఫర్దర్గా వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఫామ్లోకి రావడం జరుగుతుంది, కొంచెం మూమెంట్గా వెళ్తుంది. సో ఇది రైతులందరికీ కూడా అర్థం కావాలి, పరిస్థితి కావాలని ఈ వీడియో తీయడం జరిగింది. రైతు సోదరులు గమనించగలరు. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని కొంచెం లైక్ చేసి, తోటి రైతు సోదరులు చాలా మంది చూస్తున్న ఛానల్ కొంచెం లైక్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అందరికంటే ముందుగా సమాచారం మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఏదైతే పంట సాగు చేయాలనుకుంటున్నారో రైతులందరూ కూడా మిర్చి తీసుకుని విత్తనాలు కానీ ఏదైనా నర్సరీ దగ్గర కానీ కొంచెం బిల్లు మెయింటైన్ చేయండి. అలాగే తీసుకున్నటువంటి విత్తనాల కోసం కొంచెం జాగ్రత్త చూసుకుని అందులో మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఉన్నాయి, ఆ విత్తనాలు ఏ పడితే అవి తీసుకోవద్దు. అలాగే మనకి జూలూరుపడ భద్రాచలం దగ్గర వచ్చేసి ఒక ప్రముఖ గుంటూరు కంపెనీ, సో కంపెనీ పేరు ఏంటంటే చాలా మంది రైతులు అడుగుతారు, మళ్ళీ ఏదో తెలియక మళ్ళీ కామెంట్ పెడతారు. సో ప్రజ్వల్ సీడ్కి సంబంధించి ఒక కావ్య రకం అనేది కూడా కొంచెం అక్కడ పడడం జరిగింది, మనం కూడా చెప్పాం. సో అయితే రైతులందరూ కూడా జాగ్రత్తగా అంటే వచ్చినట్టు విత్తనాలన్నీ కూడా కల్తీ విత్తనాలని కాదు చూసుకోవాలి. రైతులందరూ లాట్లు ఏ వచ్చాయి, ఫస్ట్ లాట్ విత్తనాలు వచ్చాయా, సెకండ్ లాట్ వచ్చాయా, సో విత్తనాలు దిగుబడి ఇచ్చాయా, గొర్రెల మందలాగా ప్రతి ఒక్కరు కూడా పోయి తెచ్చుకోవడం కాదు, చూసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ ఏసీ ఏడవడం కన్నా చూసుకొని కొంచెం జాగ్రత్త విత్తనాలు తెచ్చుకొని వేసుకోండి, బిల్లులు మెయింటైన్ చేయండి. సో ఫర్దర్ వీడియోలో మనం కలుద్దామని ఉంటానండి. బాయ్.